గోదావరి నది టీఎస్లోకి ప్రవేశించే ప్రాంతం అందరికీ తెలిసిందే. కందకుర్తి నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. గోదావరి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే ప్రాంతం చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ మనం తెలంగాణ తీసుకుంటున్నాం చూడండి. ఈ భాగం నుంచి మనకు ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఇట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఈ నది ఇట్లా ఒక్కసారి ఇట్లా చూడండి, ఇక్కడ మన దాంట్లోకి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వస్తుంది చూడండి. మళ్ళీ ఇట్లా వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏపీలోకి ఫస్ట్ ఒక చోట ఎంట్రీ అవుతుంది. ఫస్ట్ ఎంట్రీ అయ్యే ప్లేస్ చూడండి, బూర్గంపాడు మండలంలోని మరిపేడ అనేటువంటి గ్రామం వద్ద ఫస్ట్ ఎంట్రీ ఇస్తారు చూడండి. ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే బూర్గంపాడు మండలంలోనే మరిపేడ అనే గ్రామం వద్ద ఫస్ట్ ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలా వచ్చి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది చూడండి. వాళ్ళ దాన్ని ఒక్కసారి వచ్చిపోమా మెరుపు దిగ అంటాం కదా, ఆ టైంలో అలా మన దాంట్లోకి వచ్చి మళ్ళీ తెలంగాణలోకి వచ్చేస్తుంది. తెలంగాణలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్లోకి పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు సో పూర్తిగా ఏపీలోకి ప్రవేశించే ప్రాంతం గోగుబాక గ్రామం, భద్రాచలం మండలం చూడండి. తెలంగాణలోని భద్రాచలం వద్ద ఉన్న భద్రాచలం మండలంలో ఉన్న గోగుబాక అనేటువంటి గ్రామం వద్ద ఇది పూర్తిగా దాన్ని వదిలేసి తెలంగాణ వదిలేసి అక్కడికి వస్తుంది. అక్కడ మనకి ఏ విలేజ్ లేదు, అందుకే అక్కడ ఏ ప్రాంతం లేదు కాబట్టి గోగుబాక వాళ్ళది మనం చెప్తున్నాం చూడండి. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోకి పూర్తిగా ప్రవేశించే ప్రాంతం గోగుబాక గ్రామం, భద్రాచలం మండలం, తెలంగాణ. అక్కడ తెలంగాణను వదిలేస్తుంది, పూర్తిగా వదిలేసిగా అక్కడ నుంచి మళ్ళీ తెలంగాణలోకి పోవడం రావడం ఇట్లా ఉండదు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోనే ట్రావెల్ చేస్తుంది చూడండి. ఆంధ్రప్రదేశ్లోనే ట్రావెల్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే జిల్లాలు ఏవంటే ఏలూరు, అల్లూరు, ఏలూరు తర్వాత అల్లూరు, అల్లూరు తర్వాత తూగోపాగ తర్వాత ఏం చేయాలి, కోనసీమలో మునగాలి, అంతే. ఇవి తెలంగాణలో ప్రవహించే జిల్లాలు. ఇక్కడ నేను గీస్తున్నా చూడండి, గోదావరి ఇలా వచ్చి ఇలా ప్రయాణించుకుంటూ వస్తుంది చూడండి. ఇలా ప్రయాణించుకుంటూ వస్తుంది చూడండి. ఇలా ప్రయాణించుకుంటూ వస్తుంది. దీన్ని నిర్మల్ అని పిలుస్తున్నాం, మంచిర్యాల అని చెప్పి పిలుస్తున్నాం. ఇది నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం. ఇవి తెలంగాణలో ప్రవహించే జిల్లాలు. గోదావరి ప్రవహించే జిల్లాలు ఏవి తెలంగాణలో ఉంటే ఇవే చూడండి.